శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్ర 7వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యా నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఇప్పుడు పూర్వకథను గుర్తు తెచ్చుకుందాం. దేవాలయాలను బాగుపరచడంలో బాబాకు ఎంత ప్రీతి. బాబా పరోపకారార్థం ఎలా శ్రమపడేవారు, తమ భక్తుల్ని ఎలా చూసుకునేవారు, భక్తుల కష్టాలను సహించడానికి తమ శరీరాన్ని ఎలా శ్రమ పెట్టేవారు. సమాధి, కంఠయోగం, ధౌతి, పోతి మొదలగు ప్రయోగాల్ని చేసేవారు. చేతులు, కాళ్ళు, శిరస్సును వేరుగా చేసి మరలా వారిని పురువలా కలిపేవారు. బాబాను హిందువు అనుకుంటే యవనుడు అనుకుంటే సలక్షణమైన హిందూ వలె కనిపించే విలక్షణమైన అవతారం వారిది. ఏ పండితుడు వారిని వర్ణించగలడు? వారి హిందువా లేక మహమ్మదీ జాతికి చెందినవారా అని అణుమాత్రమైన అందుచిక్కలేదు. వారెప్పుడూ 2 జాతుల వారిని సమానంగా చూసేవారు. హిందువుల రామనవమి పండుగను స్వయంగా జరిపించేవారు. సభామండపంలో మచ్చ ఊయలను కట్టించి కథా సంకీర్తనం చేయించేవారు. తమ సమక్షంలో ఊయలు ఉండగా రామకీర్తన చేయించేవారు. అదే రాత్రి మహమ్మదీలకు కూడా సందల్ ఊరేగింపుకు అనుమతి ఇచ్చేవారు. చాలామంది మహమ్మదీలు చందన ఊరేగింపు ఉత్సవాన్ని వైభవంగా జరుపుకునేవారు. బాబా ఉభయ ఉత్సవాలను సంతోషంగా సమానంగా జరిపించేవారు. రామనవమి రోజున కుస్తీల పోటీలను పెట్టింపు చేసి ఉత్సాహంగా కంకణాలను, తలపాగాలను, గుర్రాలను బహుమతికి ప్రదానం చేసేవారు. గోకులాష్టమి పండుగ వస్తే గోపాలకాల జరిపించేవారు. అట్లే ముసల్మానుల పండుగ వస్తే నమాజు చదవడానికి అడ్డు పెట్టేవారు కాదు. ఒకసారి మొహరం పండుగ రాగా ముసల్మానులు కొందరు మసీదుకు వచ్చి ఒక తాబూతుని చేయించి ఊళ్ళో ఊరేగించాలన్నారు. అట్లే బాబా ఆజ్ఞానుసారం తాబూతును తయారు చేసి 4 రోజుల నుంచి 5వ రోజున దాన్ని కిందకి దించేశారు. అయినా బాబా మనసుకు సంతోషం లేదు, దుఃఖము లేదు. బాబా ముసల్మాన్ అనుకుందామా అంటే వారికి చెవులు కుట్టుండేవి. హిందువని అనుకుందామంటే వారికి సొంతి ప్రమాణం. అలా హిందువు కానీ ముస్లిం కానీ పావన అవతారం సాయిది. వారిని హిందువు అనుకుంటే సదా మసీదులో నివాసం, యవనులు అనుకుంటే మసీదులో అహర్నిశలు అగ్నిహోత్రం, మసీదులో విసరడం, మసీదులో ఘంటావాదన, శంఖానినాదం, మసీదులో అగ్నికి ఆహుతులు. ఇక వారు ముసల్మాన్ ఎలా అవుతారు? ఎల్లప్పుడూ మసీదులో భజనలు, అర్ఘ్యపాత్ర పూజలు, అన్న సంతర్పణలు. ఇక వారు ముసల్మాన్ ఎలా అవుతారు? ముసల్మాన్ అనుకుంటే వారిని బ్రాహ్మణోత్తములు పూజిస్తారు. అగ్నిహోత్రులు అభిమానాన్ని మడిని విడిచి వారి చరణాలకు సాష్టాంగపడతారు. అలా జనులు ఆశ్చర్యపోతారు. ప్రత్యక్షంగా అనుభవాలు పొందాలని వచ్చిన జనులు కూడా అట్లే ప్రవర్తిస్తారు. బాబా దర్శనంతో నోటమాట రాక మౌనం వహిస్తారు. ఎప్పుడూ హరిశరణులో ఉండేవారిని హిందువని, ముసల్మానని ఎలా అనగలం? శూద్రుడు కానీ, అతిశూద్రుడు కానీ, జాతి విహీనుడు కానీ యోగ్యతను గుర్తించడానికి జాతి ఏమాత్రం ప్రమాణం కాదు. వారు జాతి భేదాలు లేక హిందువునైనా ముసల్మానునైనా అన్ని వర్ణాలను సమానంగా చూస్తారు. వారికి శరీరం అభిమానం లేదు. ఫకీరులు బంతిలో కూర్చొని ఆ సమయానికి లభించిన మాంసాన్ని లేదా చేపల్ని తినేవారు. అక్కడ కుక్కలు మూతిపెట్టిన అసహించుకునేవారు కాదు. రైతులు ధాన్యం కొరత ఏర్పడితే అవసరాన్ని వాడుకోవటానికి ఆ సంవత్సరంలో పండిన ధాన్యాన్ని, గోధుమలను ముందుగానే పోగు చేసి సంచుల్లో కట్టి ఉంచుతారు. అట్లే మసీదులో బస్తాలతో నింపి పెట్టేవారు. గోధుమలు విసురుకోవడానికి అక్కడ తిరగలు ఉండేది. చెరగటానికి చీటలు కూడా ఉండేవి. సంచారానికి అవసరమైన వాటికి ఏ కొరత లేదు. సభామంటపంలో శోభాయమానంగా అందమైన తులసి బృందావనం, అక్కడే లక్షణమైన ఒక చెక్క రథం ఉండేవి. ఏదో పుణ్య సంచితం వల్ల ఈ మంచి వస్తువులకు ఇక్కడ పరమేశ్వరునితో కలయిక ఏర్పడింది. ఇటువంటి సంగ్రహాన్ని హృదయపేటికలో సేకరించి పెడితే ఆ మరణాంతం ఏ లోటు కనిపించదు. ఏదో పూర్వజిత సౌభాగ్యం వలన బాబా పాదల వద్ద ఆశ్రయం లభించి మనసుకు శాంతి, ప్రాపంచిక వ్యవహారాల్లో నిశ్చింత కలిగాయి. తర్వాత ఎంత సుఖాన్ని సంపాదించినా ఈ సుఖం మరలా రాదు.
శ్రీ సాయి సమర్థుని సమాగమంలో లభించిన ఆనందాన్ని అనుభవించి నేను ధన్యుడయ్యాను. పరిపూర్ణ నిశ్చలత్వానికి, ఆత్మానందానికి నిలయం సాయి. వారి విశిష్టత నేను ఎలా వర్ణించను? వారి చరణాలను ఆశ్రయించిన వారు అక్కడే స్థిరపడిపోయారు. మృగ చర్మాన్ని, దండాన్ని పట్టుకుని తిరిగే తాపసులు, హరిద్వారాది తీర్థక్షేత్రాల్లోని వారు, సన్యాసులు, త్యాగులు, బైరాగులు, బిచ్చగాళ్ళు మొదలగు అనేక రకాల జనులు బాబా వద్దకు వచ్చేవారు. బాబా మాట్లాడుతూ, తిరుగుతూ, నవ్వుతూ ఉండేవారు. వారి జిహ్వపై నిరంతరం అల్లా మాలిక్ అనే నామం ఉండేది. వారికి వాదాలు, వితండవాదాలు అయిష్టం. వారి వద్ద ఎల్లప్పుడూ సటకా ఉండేది. వారు గొప్ప తపస్వి. మనోవికారాలను అణిచివేసి ఇంద్రియాలను నిర్గ్రహించినవారు. వారి వాక్కు నుండి పూర్ణ వేదాంతం శ్రవిస్తుంది. చివరికి వారి అంతు ఎవరికి చిక్కలేదు. లక్ష్మీపుత్రుడైనా, శ్రీమంతుడైనా, బికార్ వంటి పేదవాడినైనా ఉభయులను ఒకే త్రాసులో తూచేవారు. ఎవరివైనా మంచి పనులు, చెడు పనులు, మనసులోని మర్మాలు వారికి తెలిసేవి. భక్తుల రహస్యాలను మాత్రమే అర్థమయ్యేలా చెప్పి వారిని ఆశ్చర్యపరిచేవారు. వారు జ్ఞాన భండారం. కానీ ఏమీ ఎరగనట్లు అజ్ఞాని వలె నటించేవారు. గౌరవాలు, సన్మానాలు వారికి అసహ్యం. ఇవి శ్రీ సాయి లక్షణాలు. వారు మానవ శరీరంలో ఉన్న వారి చర్యలలో అపూర్వమైన దివ్యత్వం ఉండేది. షిరిడిలోని ప్రత్యక్షదేవం వీరే అని జనులంతా భావించేవారు. బాబా చమత్కారాలను పామరునైన నేను ఎంతని వర్ణించను. వారు షిరిడీలోని దేవతల ఆలయాలను చక్కగా పునరుద్ధరణ చేసేవారు. షిరిడీలోని గ్రామదేవతలు గణపతి, ఉమామహేశ్వరిని మరియు మారుతి మందిరాలను తాచాపాటీల ద్వారా పునరుద్ధరణ చేయించారు. భక్తుల వద్ద నుండి దక్షిణ నెపంతో పుచ్చుకున్న డబ్బును కొంత ధర్మకార్యాలకు వినియోగించి మిగతా డబ్బును తిరిగి భక్తులకు ఇచ్చేసేవారు. ప్రతిరోజు ఒకరికి 30, ఒకరికి 10, 15 లేదా 50 తమకు తోచినట్టుగా సంతోషంగా పంచేవారు. అలా ధర్మంగా వచ్చిన డబ్బును పుచ్చుకున్నవారు దానిని సద్వినియోగం చెయ్యాలని అనుకునేవారు. బాబా మనసులో కూడా అభిప్రాయం ఉండేది. సాయిబాబా దర్శనంతో అనేకులు ఆరోగ్యవంతులయ్యారు. అనేక మంది దుష్టులు శిష్టులయ్యారు. ఎంతోమంది కుష్ఠవ్యాధినమైంది. అనేకులు తమ అభీష్టాలను పొందారు. వారి చరణాలను ఆశ్రయించిన మాత్రాన అంజనం కానీ ఆకురసం కానీ వెయ్యకుండానే అనేక మంది అంధులకు కళ్ళచూపు వచ్చింది. అనేక మంది కుంటివాళ్ల కాళ్ళు బాగయ్యాయి. అమోఘమైన వారి మహిమ యొక్క అంతు ఎవరికీ దొరకదు. యాత్రికులు నలువైపుల నుండి అసంఖ్యాకంగా వారి వద్దకు రాసాగారు. బాబా ధుని సమీపంలో మలమూత్రాలను విసర్జించేవారు. ఒకప్పుడు స్నానం చేసేవారు, మరొకప్పుడు చేసేవారు కాదు. ఎప్పుడు త్రాణ నిమగ్నులే ఉండేవారు. మొదట్లో బాబా తలకు తెల్లటి పాగా కట్టుకొని, నడుముకు స్వచ్ఛమైన లుంగిని కట్టుకొని, శరీరం పైన జుబ్బా కానీ చొక్కా కానీ తొడుక్కునేవారు. మొదట్లో బాబా ఊరివారికి వైద్యం చేసేవారు. మరలా పరీక్షించి మందులను ఇచ్చేవారు. వారి హస్తవాసి మంచిదన్న కీర్తితో వైద్యుడిగా ప్రసిద్ధి చెందారు. ఒకసారి ఒక భక్తునికి కళ్ళు బాగా వాచి 2 కనుగుడ్లు ఎర్రని గోళాల వలె అయ్యాయి. షిరిడీలో వైద్యులెవరూ దొరకలేదు. అమాయకుడైన ఆ భక్తుడు పాపం బాబాకు కళ్ళను చూపించాడు. బాబా వెంటనే జీడి గింజలను చితక్కొట్టి ముద్దలా చేశారు. కొందరు సురమాను పెడతారు, కొందరు ఆవు పాలతో కట్టు కడతారు, కొందరు చల్లని కర్పూరపు బిళ్ళ కానీ అంజరం కానీ వేస్తారు. కానీ బాబా పద్ధతే వేరు. ఒక్క ముద్దను తమ చేతిలోకి తీసుకుని ఒక్కొక్క గంటలో బాగా నింపి బట్టతో కట్టుకట్టారు. ఉదయం కళ్ళకి కట్టిన పట్టీని విప్పి కళ్ళపై నీరు ధారగా పోశారు. కళ్ళ వాపంతా తగ్గిపోయి కళ్ళు శుభ్రమయ్యాయి. సుకుమారమైన నాజూకు కళ్ళల్లో జీడి గింజల్ని వేస్తే కళ్ళు మండలేదు సరికదా. కళ్ళ జబ్బు పారిపోయింది. ఇలా అనేక అనుభవాలు. బాబాకు దౌతి, పోతి వంటి యోగక్రియలు తెలుసు. ఎవరికీ తెలియకుండా ఒక ఏకాంత స్థలానికి వెళ్ళి స్నానం చేసేటప్పుడు పేగులను బయటికి తీసి కడిగి శుభ్రం చేసి ఎండబెట్టేవారు. మసీదు నుండి బావి ఎంత దూరాన ఉందో అంత దూరంలోనే ముందుకు వెళితే అక్కడ మర్రి చెట్టు, దాని అవతల ఒక బావి ఉండేవి. 2 రోజులకు ఒకసారి బాబా అక్కడికి వెళ్ళేవారు. మిట్ట మధ్యాహ్నం మండుటెండలో అక్కడ ఎవరూ లేకుండా చూసి
తాము స్వయంగా నీరు చేదుకొని ముఖం కడుక్కునేవారు. ఇలా ఒకసారి బాబా స్నానానికి కూర్చొని పేగులను తీసి వారిని త్వరగా కడగసాగారు. మేకను కోసినప్పుడు పేగులను బయటికి తీసి శుభ్రం చేసి చుట్టపెట్టేలా బాబా వారి పేగులను బయటికి తీసి లోపల బయట స్వచ్ఛంగా శుభ్రం చేసి జామ చెట్టుపై పరిచి ఎండబెట్టేవారు. జనులు అది చూసి ఆశ్చర్యపోయేవారు. బాబా యొక్క ఈ అద్భుత లీలను తమ కళ్ళతో చూసిన వారిలో కొందరు ఇప్పటికీ షిరిడీలో ఉన్నారు. వారు బాబాను అపూర్వమైన వ్యక్తి అని అనేవారు. ఒక్కోసారి ఖండయోగ ప్రక్రియతో బాబా తమ యొక్క కాళ్ళు చేతులను వేరు చేయగా వారి అవయవాలు మసీదులో అక్కడక్కడ పడి ఉండేవి. ఇలా వారి శరీరం భయంకరంగా ఖండఖండాలుగా పడి ఉన్నప్పుడు ఆ వింతను చూడాలని ప్రజలు పరుగుడికి వెళ్తే బాబా వారికి యథాప్రకారం పూర్తిగా కనిపించేవారు. ఒకసారి బాబా అవయవాలను ముక్కలు ముక్కలుగా చూసిన వ్యక్తి బాబాను ఏ దుర్మార్గుడు అత్యాచారం చేసి హతమార్చాడు అని చాలా గాబరపడ్డాడు. మసీదులో బాబా అవయవాలు వేరువేరుగా విడివిడిగా నలుదిక్కుల పడి ఉన్నాయి. అర్ధరాత్రి సమయం వారి వద్ద ఎవరూ లేరే అని తనలో బాధపడ్డాడు. ఈ విషయాన్ని ఎవరితోనైనా చెప్తే తనకే ముప్పు అని తలచి వెళ్ళి బయట కూర్చున్నాడు. ఇది సాయి యొక్క యోగక్రియ అని అతను అస్సలు ఎరగడు. చిన్నాభిన్నంగా పడి ఉన్న బాబా శరీరాన్ని చూసి హృదయం దడదడలాడింది. ఎవరికైనా ఆ విషయాన్ని తెలియచేయాలని అతనికి చాలా అనిపించింది. కానీ మొదట ఈ కబురు తెలిపినందుకు తనే అపరాధి అని నిశ్చయమవుతుంది అని అనేక రకాలుగా ఊహించి ఎవరికి చెప్పలేదు. తెల్లవారుజామున మరలా వెళ్ళి చూసి విస్మితుడయ్యాడు. తను ముందు చూసిందంతా అదృశ్యమైపోయింది. బాబా క్షేమంగా తన స్థానంలో కూర్చొని ఉన్నారు. ఇది కల కాదు కదా అని ఆ వ్యక్తి విస్తుపోయాడు. ఈ ధౌతి పోతి యోగ ప్రక్రియలను బాబా బాల్యం నుండి ఆచరించేవారు. వారి యోగస్థితి ఎవరికి అర్థం కాని అగమ్య గోచరం. బాబా ఎవరిదైనా దమ్మిడి అయినా తాకేవారు కాదు. వారు సుగుణాల కారణంగా ప్రఖ్యాతిని పొందారు. పేదలకు దుర్బలకు ఆరోగ్యాన్ని ఇచ్చి ఆ ప్రాంతంలో వైద్యుడన్న కీర్తిని పొందారు. వారు కేవలం పరుల కొరకు వైద్యులు. తమ విషయంలో అత్యంత వైరాగ్యంగా ఉండేవారు. పరోపకారానికి సహించరాని బాధలను సహించేవారు. ఈ విషయంలో శ్రోతలకు నేను ఒక విలక్షణమైన కథను మనవి చేస్తాను. దాంతో బాబా యొక్క సర్వవ్యాపకత్వం వారి దయార్ద్రత విదితమవుతాయి. క్రీస్తు శకం 1910వ సంవత్సరంలో దీపావళి ముందు ఘనత్రయోదశి రోజు బాబా మామూలుగా ధుని వద్ద కూర్చొని ధునిలో కట్టెలను కాల్చుతున్నారు. ధుని బాగా ప్రజ్వరిల్లుండగా బాబా తమ చేతిని నిప్పులో దూర్చి నిశ్చిందంగా కూర్చుంటే వారి చేయి కాలింది. వారి సేవకుడైన మాధవ ఆ దృశ్యాన్ని చూశాడు. మాధవరావు దేశపాండే కూడా వారి వద్ద ఉన్నాడు. వెంటనే బాబా వెనకకు పరిగెత్తాడు. వారి నడుమును పట్టుకుని వెనకకు లాగి, దేవా ఎందుకు ఇలా చేశారని అడిగాడు. బాబా తేరుకొని, ఒక పసిపాప తల్లి చంకల నుండి హఠాత్తుగా జారి కమ్మరివాని కొలిమిలో పడింది. ఒక కమ్మరివాని భార్య తన భర్త పిలుపు విని బిడ్డను ఒడిలో వేసుకొని కొలిమి తిత్తిని ఊతసాగింది. అలా కొలిమిని ఊదుతూ ఊదుతూ పరధ్యానంలో తన ఒడిలో బిడ్డ ఉన్న విషయం మర్చిపోయింది. పిల్ల దుడుకుగా జారిపోతే నేను వెంటనే పైకి లేవనెత్తాను శ్యామ. ఆ బిడ్డను బయటికి తీయబోతే ఇలా జరిగింది. ఈ చెయ్యి కాలితే కాలని బిడ్డ ప్రాణం దక్కింది కదా అని అన్నారు. ఇక చేతి బాధను ఉపశమింపచేయడానికి ఏమిటి మార్గం అని ఆలోచించిన మాధవరావు నానా చంద్రకర్కు ఉత్తరం రాయాలని నిర్ణయించుకొని సవిస్తరంగా ఉత్తరం రాశారు. నానా వెంటనే పరమానంద్ అనే ప్రసిద్ధ డాక్టర్ని వెంట పెట్టుకొని షిరిడీ వచ్చాడు. కాలిన గాయాన్ని తగ్గించడానికి డాక్టర్ను అవసరమైన అనేక రకాల ఔషధాలను తీసుకొని నానా సాయి చరణాల వద్దకు వచ్చాడు. బాబాకు పాదాభివందనం చేసి కుశల సమాచారాలు తెలుసుకొని తాను వచ్చిన పనిని తెలిపి బాబా యొక్క చేతిని చూపించమని ప్రార్థించాడు. చెయ్యి కాలినప్పటి నుండి బాగోజీ షిండే చేతికి నెయ్యి రాసి ప్రతిరోజు ఆకులు వేసి గట్టిగా కట్టుకట్టేవాడు. ఆ కట్టు విప్పి పరమానందకు చూపించి ఔషధోపచారాలు చేస్తే బాగా నయమవుతుందన్న కోరికతో
నానా బాబాను ఎంతో ప్రార్థించాడు. కట్టు విప్పి చూడాలని పరమానంద్ కూడా ప్రయత్నం చేశాడు. కానీ బాబా ఇవాళ రేపు ఇవాళ రేపు అంటూ ఆ వైద్యుడు నా వైద్యుడు అల్లా అని చెప్తూ తమ చేతిని అస్సలు చూడనివ్వలేదు. వారికి ఏ బాధ లేదు. పరమానంద్ తెచ్చిన మందులకు షిరిడీ గాలి కూడా సోకలేదు. కానీ అతనికి సాయి సందర్శన భాగ్యం లభించింది. రోజు బాగోజీయే సేవ చేసేవాడు. బాగోజీయే చేతిని మర్దించేవాడు. దాంతో కాలిన చెయ్యి నయమై అందరికీ సంతోషం కలిగింది. ఈ విధంగా బాబా చేతిగాయ నయమైన తర్వాత కూడా ఏ కారణం చేతనో వారికి ఏ బాధ లేకపోయినా తెల్లవారగానే రోజు కట్టివిప్పే కార్యక్రమం. వారి చేతికి ఏ నొప్పి లేకపోయినా నిష్కారణంగా నిత్యం వారి చేతికి నేతిమర్తన సేవ చేయటం బాబా సమాధి వరకు జరిగింది. బాగోజీ యొక్క ఈ సేవ ఉపచారం సాయి సిద్ధునికి అవసరమై ఉండలేదు. కానీ భక్తుల శ్రేయస్సుపై ప్రీతి గల బాబా బాగోజీకి నిత్యం ఆ సేవా భాగ్యాన్ని ప్రసాదించారు. పూర్వజన్మ మహాపాపం వల్ల బాగోజీకి కుష్ఠవ్యాధి బాధ ప్రాప్తించింది. అయినా అతని భాగ్య విశేషణం వల్ల సాయి సహవాసం లభించింది. బాబా లెండీకి వెళ్ళేటప్పుడు బాగోజీ వారికి గొడుగు పట్టుకునేవాడు. శరీరంలోని పుళ్ళు చీము రక్తంతో నిండి ఉన్నా అతడు బాబా యొక్క పరిచారకుల్లో ప్రథముడు. ప్రతిరోజు ఉదయం బాబా ధుని సమీపంలో స్తంభం వద్ద విశ్రామంగా కూర్చున్నప్పుడు బాగోజీ సేవకు హాజరయ్యేవాడు. బాబా కాళ్లకు చేతులకు ఉన్న కట్టులను విప్పి అక్కడి నరాలను నేతితో బాగా మర్దన సేవ చేసేవాడు. బాగోజీ షిండే పూర్వజన్మలో మహాపాపిష్టివాడు. అతని శరీరమంతా మహావ్యాధి అయిన కుష్ఠరోగం వ్యాప్తించింది. అయినా అతడు బాబా భక్తుల్లో శ్రేష్ఠుడు. కుష్ఠవ్యాధి వలన బాగోజీ వేళ్లు పోయినాయి. అన్ని అవయవాల నుండి భరింపరాని చెడువాసన వస్తూ ఉండేది. అతడు ఇలాంటి దౌర్భాగ్యంలో ఉన్నా కూడా ఉత్కృష్టమైన బాబా యొక్క సేవా భాగ్యాన్ని పొందాడు. బాబా యొక్క అగాధ లీలలు ఎన్ని వివరించను. ఒకసారి గ్రామంలో ప్లేగు వ్యాధి వ్యాపించింది. అప్పుడు జరిగిన చమత్కారాన్ని వినండి. దాదాసాహెబ్ కాపర్తే కొడుకు తన తల్లితో పాటు సాయి వద్ద ఆనందంగా ఉన్నాడు. అసలే పసివాడు. శరీరం కాలిపోయేలా జ్వరం రాగా కన్నతల్లి హృదయం ద్రవించిపోయి అశాంతితో మనసు తల్లడిల్లింది. తన ఊరైన అమరావతికి వెళ్ళిపోవాలని తలిచి ఆమె సాయంకాల సమయం సాయి ఆజ్ఞ కోసం వచ్చింది. సాయంకాలం బయటికి వెళుతూ బాబా వాడ సమీపానికి రాగా ఆమె వెళ్ళి బాబా పాదాలను పట్టుకొని వారితో విషయం చెప్పింది. స్త్రీలది అసలే కలవరపడే స్వభావం. పైగా కుర్రవానికి ప్లేగు జ్వరం తగ్గక ఆమె మరీ భయపడిపోయి బాబాకు మనవి చేసింది. ఆమెతో బాబా మృదువుగా పలుకుతూ, ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి. వర్షం పడి పంట పండుతుంది. మేఘాలు తొలగిపోతాయి. ఎందుకు భయపడతావు అని అంటూ తమ కఫినీని నడుం వరకు లేవనెత్తి నిగనగలాడుతున్న బొబ్బలను అందరికీ చూపారు. కోడిగుడ్లంత ప్రమాణంలో నలువైపులా 4 గడ్డలున్నాయి. చూడు, మీ కష్టాలను నేను ఎలా అనుభవించాలి అని చెప్పారు. దివ్యము అలౌకికము అయిన ఈ లీలను చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. సత్పురుషులు భక్తుల కొరకు అనేక కష్టాలను ఎలా అనుభవిస్తారో కదా. మైనం కంటే మెత్తగా నవనీతం లాంటి మనసు కల బాబా ఏ లాభం లేకుండానే భక్తులను ప్రేమిస్తారు. భక్తులే వారి బంధువులు. ఒకసారి నానాసాహెబ్ చందోర్కర్ నందూర్బార్ని వదిలి పండీరపురం వెళ్ళడానికి బయలుదేరాడు. నానా పరమ భాగ్యశాలి. అతని అనన్య సేవ ఫలించింది. భూవైకుంఠ ప్రాప్తి కలిగి అతను అక్కడ మామల్దారుగా నియమింపబడ్డాడు. నందూరుబార్లో ఉత్తర్వు అందుకున్న వెంటనే వెళ్ళిపోవలసి ఉండినది. భగవంతుని దర్శించుకోవాలన్న కోరికతో గబగబా ప్రయాణానికి సిద్ధమయ్యాడు. షిరిడీయే ప్రథమ పండరీపురం కనుక సకుటుంబ సపరివారంగా షిరిడీకి వెళ్ళి బాబాకు నమస్కారం చేయాలన్న ఆలోచన కలిగింది. తాను షిరిడీ వస్తున్నట్టుగా ఉత్తరం వ్రాయలేదు, కబురు కూడా పంపలేదు. సామానంతా సర్దుకొని త్వరగా బండిలో కూర్చున్నాడు. ఇలా నానా బయలుదేరిన విషయం షిరిడీలో ఎవరికీ తెలియలేదు. కానీ సాయికి సర్వం తెలుసు. వారి కళ్ళు సర్వత్రా ఉన్నాయి.
నానా నియంగా ఊరు చివరకు వచ్చేసరికి షిరిడిలో జరిగిన చమత్కారాన్ని వినండి. బాబా మహల్సాపతి సమేతంగా మసీదులో ఉన్నారు. అప్పా షిండే, కాశీరాం మొదలగు భక్తుల్ని ముచ్చటించుకుంటూ కూర్చున్నారు. ఇంతలో పండరీ ద్వారాలు తెరుచుకున్నాయి. మనం నలుగురం కలిసి ఆనందంగా భజన చేద్దామని బాబా అన్నారు. పూర్ణ తికాల జ్ఞాని అయిన సాయి నానాగ్రామ శివారు వద్దకు వచ్చిన విషయం తెలుసుకొని భజన సంబరంలో పడ్డారు. పండరిపుర్లా జాయేచా జాయేచే తిథెంచు మజలా రాహ్యాచే తిథేంచు మజలా రాహ్యాచే ఘర్తే మాచా రాయాచే. పండరీపురానికి వెళ్ళాలి, నేనొక్కడ ఉండాలి. అది మా ప్రభువు గృహం. బాబా స్వయంగా భజన పాడుతుంటే అక్కడ కూర్చున్న భక్తులు వారిని అనుకరిస్తూ అంతా పండరీనాథుని ప్రేమలో లీనమైపోయారు. ఇంతలో నానా కూడా వచ్చాడు. సకుటుంబంగా బాబా పాదాలకు వందనం చేశాడు. తమతో మహారాజు పండరీపురానికి వచ్చి నిశ్చింతంగా ప్రశాంతంగా ఉండాలని నానా బాబాతో విన్నవించుకున్నారు. నానా అలా అడిగే అవసరం లేకుండానే బాబా అప్పటికే పండరీపుర ప్రయాణానికి ఉత్సాహంగా భజన చేస్తున్నారని భక్తులు నానాకు తెలియచేశారు. నానా తనలో అత్యంత విస్మయాన్ని చెందాడు. బాబా లీలను కని ఆశ్చర్యచకితుడయ్యాడు. గద్గదుడై బాబా చరణాలపై శిరస్సు ఉంచాడు. అలా నానా చందోర్కర్ బాబాకు ప్రణమిల్లి వారి ఆశీర్వాదాన్ని, విభూతి ప్రసాదాన్ని, వారి సెలవును తీసుకుని పండరీపురానికి బయలుదేరాడు. ఇలాగే ఈ కథను చెప్పుకుంటూ పోతే గంధం విస్తారమైపోతుంది. అందువల్ల ఇప్పుడు భక్తుల దుఃఖాలను తొలగించే విషయాలను త్వరగా ముగుస్తాను. ఈ అధ్యాయం ఇంతటితో సమాప్తి చేస్తాను. బాబా చరిత్రకు అంతమంటూ ఉంటుందా? తర్వాత అధ్యాయంలో ఇతర కథలను నా శ్రేయస్సు కొరకు చెప్తాను. నా అన్న ఈ అహంభావాన్ని అణిచివేయాలనుకున్నా అణగడం లేదు. ఈ నేను ఎవరు అనేది నిశ్చయంగా తెలియదు. కనుకే సాయియే తమ కథను చెప్తారు. వారే మానవజన్మ యొక్క మహిమను తెలియచేస్తారు. తమ భిక్షావృత్తిని గురించి, బాయిజా భక్తిని గురించి, తమ భోజన పద్ధతిని కూడా చెప్తారు. మహల్సాపతిని, తాచాకొత్తి గణపతిని తమ వెంట పెట్టుకుని బాబా మసీదులో ఎలా శయనించేవారో ఆలకించండి. హేమాడ్ పంత్ సాయికి శరణు చొచ్చి తాను భక్తుల పాదరక్షణని తెలియచేస్తున్నాడు. సాయి ఆజ్ఞానుసారం ఇంతవరకు కథా వివరణ జరిగింది. స్వస్తిశ్రీ సంత సజ్జన ప్రేరితము, భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రలో వివిధ కథా నిరూపణమను 7వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.